48 గంటల వ్యవధిలోనే కేసును ఛేదించిన పాలకొండ పోలీసులు మన్యం జిల్లా పాలకొండలో సంచలనం సృష్టించిన దళిత యువతి ఉషారాణి హత్య కేసును మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పాలకొండ డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం 48 గంటలలో ఛేదించారు. నిందితులపై హత్యతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ మాధవరావు తెలిపారు. పాలకొండలోని డీఎస్పీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించి నిందితులను మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఎస్పీ మాధవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పాలకొండ మండలం మల్లివీడు సింగుపురం గ్రామానికి చెందిన రెడ్డి భువనేశ్వర్ A1 మృతురాలు ఉషారాణి గత ప్రభుత్వ హయాంలో గ్రామ వాలంటీర్లుగా పనిచేశారు. ఆ పరిచయం స్నేహంగా మారి ప్రేమకు దారితీసింది. అప్పటి నుండి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్న కృపారాణి అనే వేరే మహిళతో భువనేష్కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న మృతురాలు ఉషారాణి భువనేష్ను నిలదీయడంతో పాటు తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో పథకం ప్రకారం ఆమెను అడ్డు తొలగించుకోవాలని హత్యకు ప్రణాళిక వేశారు. ఈ నెల 5వ తేదీన రాయగడ దేవాలయానికి వెళ్దాం రమ్మని ఉషారానికి భువనేష్ ఫోన్ చేయడంతో 6వ తేదీన భువనేష్కు వరుసకు తమ్ముడైన సవిరిగాన తేజేశ్వరరావుతో కలిసి అద్దెకు తీసుకున్న వాహనంలో మృతురాలను ఎక్కించుకుని రాయగడ వెళ్లారు. మార్గ మధ్యంలో కూల్ డ్రింక్లో స్టాఫ్ నర్స్ కృపారాణి దగ్గర నుండి తెచ్చుకున్న నిద్రమాత్రలు కలిపి ఉషారానికి ఇచ్చారు. అది తాగి స్పృహ కోల్పోయిన ఉషారాణిని శ్రీకాకుళం జిల్లా బూర్జం మండలం కొల్లివలసలో రియల్ ఎస్టేట్ స్థలం వద్ద నోరు ముక్కి అదిమిపెట్టి భువనేష్ తేజేశ్వరరావు హత్య చేశారు. స్టాఫ్ నర్స్ కృపారాణి ఆమె మరణించినట్టు నిర్ధారించడంతో మృతదేహాన్ని మాయం చేయడానికి ప్రయత్నించారు. ఇంతలో అద్దెకు తీసుకున్న వాహన యజమాని కారు కోసం ఫోన్ చేయడంతో మృతదేహాన్ని ఆమదలవలస సమీపంలో ఎండిపోయిన చెరువులో పడేసి తిరిగి స్వగ్రామానికి వచ్చి వేరే కారు అద్దెకు తీసుకుని మరలా మృతదేహం ఉన్న ప్రదేశానికి వెళ్లి మృతదేహానికి కాళ్ళు చేతులు కట్టేసి మార్గ మధ్యలో ఒక రాయి తీసుకుని దానికి మృతదేహం కట్టేసి పాలకొండ మండలం తుమరాడ దగ్గరలో గల కామినాయుడు చెరువులో పడేశారు. తమ అమ్మాయి కనపడటం లేదని ఈ నెల 10వ తేదీన మృతురాలి బంధువులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అదే రోజు సాయంత్రానికి అనుమానాస్పద స్థితిలో ఒక గుర్తు తెలియని శవం దొరకడంతో ఆమె మిస్సింగ్ అయిన ఉషారాణిగా గుర్తించి హత్య కేసు. అందరికీ నమస్కారం అండి. మనకి బర్నా సీతంపేట గ్రామానికి చెందిన మహిళ బిడ్డిక ఉషారాణి, వయసు 32 సంవత్సరాలు. ఈవిడ 10వ తేదీ కనపడట్లేదని వాళ్ళ పేరెంట్స్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మార్నింగ్. సబ్సిక్వెంట్గా ఆవిడ గురించి ఆరాలు తీస్తూ టీమ్స్ వెతుకుతుండగా మనకి కొమ్మినాయుడు చెరువు దగ్గర పాల్కొండ టు విరగటం అక్కడ నుంచి మన తుమ్మరాడ చింతాడ విలేజ్ గ్రామం సమీపంలో ఈ కొమ్మినాయుడు చెరువు దగ్గర ఒక మహిళ బాడీ ఈవినింగ్ కనిపిస్తుంది. సో అది ఈ మహిళదే, మన ఉషారాణిది శవంగా గుర్తించబడుతుంది. సో సబ్సిక్వెంట్గా ఆ యొక్క శవంకి చేతులకి కాళ్ళకు కట్టబడి ఉన్నాయి తాళ్ళతో. అదేవిధంగా నడుముకి ఈ సర్వే రాయి, గత ప్రభుత్వంలో వాడిన ఆ సర్వే రాయి ఒకటి నడుముకి కట్టబడి ఉంటుంది. సో ఇది మర్డర్గా గుర్తించి వెంటనే సెక్షన్ ఆల్టర్ చేయడం జరిగింది. సో ఈ మహిళకు ఒక రెడ్డి భువనేశ్వర్ అనే వ్యక్తితో పరిచయము, రిలేషన్ ఉందని తెలిసి మా ప్రధానమైన ఇన్ఫర్మేషన్తో వెంటనే టీమ్స్ ఫామ్ చేసి, అంటే అతను కూడా కనపడకుండా పోవడం, సో వెంటనే ఒక 3 బృందాలు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో, సిఐ పాల్కొండ ఆధ్వర్యంలో 3 బృందాలు వెంటనే ఫామ్ చేసి అతన్ని కోసం గాలింపు చర్యలు జరుపుతున్నాం. దాంతోపాటు ఆ సీన్లో మనకి ఒక తేజేశ్వర్ అనే వ్యక్తిది కూడా పాన్ కార్డు ఒకటి అక్కడ సీన్లో మనకి దొరికింది. సో దాన్ని బేస్ చేసుకుని వీళ్ళిద్దరి గురించి సర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు మనకి పాల్కొండ అవుట్స్కట్స్ లిమిట్స్లో ఈ రెడ్డి భువనేశ్వరు, ఇతను ఎం సింగిపురం గ్రామం చెందినవాడు, అలాగే సవరగిన తేజేశ్వరరావు, అలాగే తేగల కృపారాణి, బొడ్లపాడు గ్రామం, వీళ్ళ ముగ్గురు కారులో వెళ్తుండగా అడ్డుకొని వారిని అప్రహెండ్ చేయడం జరిగింది. సో వారిని మనం అదుపులోకి తీసుకొని విచారించగా వారు నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. సో కృపారాణి స్లీపింగ్ టాబ్లెట్ ఇది
ఈ పిఎస్సిలో నర్సుగా కాంట్రాక్ట్ నర్సుగా పనిచేస్తుంది. తనకు మరి ఆవిడ ఇవ్వడం అయితే ఆ కృపారాణి ఇచ్చింది. కృపారాణి ఈ టాబ్లెట్లు ఇతనికి ఇవ్వడం జరిగింది, స్లీపింగ్ పిల్స్. ఇప్పుడు ఆ బిడ్డగా హుషారని ఏమైనా ప్రెగ్నెన్సీ కానీ ఏమైనా పైన అత్యాచారం కానీ అక్కడ ఏమైనా జరిగిందా సార్? పోస్ట్ పిఎం రిపోర్ట్ పిఎం రిపోర్ట్ ఇంకా డీటెయిల్గా రావచ్చు, ఎందుకంటే అది బాడీ మనకి సిక్స్త్ డే ఇది డ్రోనింగ్ అయిపోయింది. బట్ యాజ్ పర్ ది కన్ఫెషన్ స్టేట్మెంట్ కానీ అటువంటిది ఏమి చేయలేదు, కేవలం చంపడం మాత్రమే జరిగింది. పిఎం రిపోర్ట్ వచ్చేసరికి జనరల్ పర్పస్. పిఎం రిపోర్ట్ వస్తుంది, బట్ మనం ఇంట్రాగేషన్లో నేరస్తుడి దీని ప్రకారం అయితే కేవలం చంపడమే జరిగింది, వేరేది ఏం చేయలేదు.